యాక్చువల్గానండి ఇప్పుడు ప్రతి సినిమాకి చిన్న సినిమాలకి ఏంటంటే ఒక సెలబ్రిటీ వస్తే బాగుంటుంది, సెలబ్రిటీస్తోనే బాగా జనాల్లోకి వెళ్తుంది మూవీ అనేది అనుకుంటారు అందరూ. అట్లాగే ఏంటంటే మాకు కూడా ఆ కోరిక ఉంది, ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు బాగుంటుంది, మన సినిమా బాగా మూవ్ అవుద్దన్న ఉద్దేశం ఉంది. కానీ మనకి అవని పని, అది జరగని పని. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు పనుల్లో బిజీగా ఉంటారు, మన కోసం టైం కేటాయించడం జరగని పని అది. కాకపోతే మేము ఒక అనుకున్నాం అనమాట, ఏంటంటే ఇప్పుడు నేను యాక్చువల్గా కళ్యాణ్ బాబు ఫ్యాన్ అండి. మన హీరో గారు వచ్చేసేటంటే ప్రభాస్ గారి ఫ్యాను. సరే వాళ్ళు లేరు, అభిమానులు మేమిద్దరము, సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి మేము ఏంటంటే కొత్తగా మా కళ్యాణ్ బాబు కట్అవుట్ నేను, ప్రభాస్ కట్అవుట్ని మనోడు రివీల్ చేస్తారు. వీళ్ళ సమక్షంలోనే మనది డ్రింకర్ సాయి ట్రైలర్ లాంచ్ జరుగుతుందండి. ఇదండి. అరే రే 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 క్రియేటివిటీ అట్ ఇట్స్ పీక్ నిజంగా. కానీ దేంట్లో నేను ఒక సాటిస్ఫాక్షన్ వెతుక్కోవాలని అంటారు కదా. సో డెఫినెట్గా ప్రభాస్ గారు రాజాసాబ్లో బిజీగా ఉన్నారు. అఫ్ కోర్స్ మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ వెరీ బిజీ. సో ఎస్, ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. మరి ఆ ముఖ్య అతిథుల్ని ఒకసారి స్టేజ్ మధ్యలోకి కూడా తెచ్చి పెట్టేస్తే మనం మిగతా టీంని కూడా పిలిచేద్దాం. ఎస్ ఎస్. ఓకే, సో డ్రింకర్ సాయి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా స్పెషల్ గెస్ట్లకి హార్టీయెస్ట్ వెల్కమ్. ఓకే, సో అన్వీలింగ్ ద గెస్ట్స్. ఇదిగోండి, కళ్యాణ్ బాబు గారికి చిరంజీవి గారికి పిచ్చ ఫ్యాన్ అండి. నేను చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్యాన్ అనమాట. అట్లాగే ఆయన లేకపోయినా సరే ఆయన కటౌట్ పెట్టుకుని నేను చేసుకుంటున్నాను. ఇది మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రెసెన్స్ కి కట్అవుట్ చాలు యాక్చువల్లీ. అలాగే మన ధర్మ గారు, హీరో గారు, ఆయన అభిమాన హీరో ప్రభాస్ గారు అండి. ఆయన కటౌట్ ఆయన ప్రభాస్ గారిది ఆయన ఓపెన్ చేస్తారు. కటౌట్ చూసుకొని కొన్నామే డూడ్. అది ఓకే. ఓకే, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మన బాక్స్ ఆఫీస్ కింగ్ ప్రభాస్ గారు సమక్షంలో ఇవాళ మన ట్రైలర్ లాంచ్ని జరుపుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి ఇక్కడికి విచ్చేసినందుకు.